అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. తిరుమల భూలోక వైకుంఠంలో ఈరోజు గరుడ సేవను మనమంతా కూడా దర్శిస్తున్నాం. ఆ గరుడ సేవకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంది. ఆ గరుడు స్వామివారిని చక్కగా మూపుపైన వహిస్తూ వైకుంఠం నుంచి నాడు వక్షస్థలంలో మహామేరు పచ్చను ధరించి స్మేరాత శీసోన సమాన కాంతిం సురక్త పద్మప్రభ పాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారు నేత్రం పవిత్ర పాణిం శరణం ప్రపద్యే. భక్తులంతా కూడా ఈ యొక్క పర్వతంపై విహరిస్తూ ఉన్నాయి కొన్ని పక్షులు. చక్కగా గరుడ పక్షులు విహరిస్తూ ఉంటే వాటిని చూసి గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవిందనామ ఘోషలతో నిండిపోతున్నది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా. వికసించిన అగిసె పూలతో సమానమైనటువంటి కాంతి కలిగి ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగి చక్కగా వికసించిన పద్మములు పోలిన నేత్రములు కలవాడు పవిత్రపాణి అయినటువంటి ఆ శ్రీనివాసుని దర్శించిన భక్తులలో ఆ స్పందన, హృదయ స్పందన గోవిందనామమే అది తిరుమలలో ప్రతిధ్వనిస్తోంది. సర్వప్రాణుల యొక్క ఎదగదుల్లో అంతర్యామిగా ఉండేటువంటి వాడు, 14 లోకములకు ప్రభువైన వెంకటేశ్వర స్వామి, ఇతర ఆశ్రయములు లేనివాడు, శాంతమైన మనస్సుతో ధ్యానింపదగినటువంటి ఆ స్వామిని గరుడునిపై చూసి దర్శిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. గట్టిగా తల మీద గదియించి దాని చుట్టూ చుట్టుకున్నాడు. ఎడమ చేతను కత్తి రవంద పట్టి కుడి ధరణిపై గురి పెట్టినాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు. నల్లని మొయిలు వర్ణము గలవాడు, తెల్లనై తగు పట్టే తిరుమణివాడు, కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు, ముద్దులవాడు. వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మినమినమని చాల మెరసేటిదేమో వినరన్ననే జూచు కళ్యాణాద్భుతగాత్రాయ కామితా. భూలోకానికి దిగినటువంటి విధంగా వచ్చేటువంటి వైనం ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు మనం చూశాం, పక్షి సమన్వయం ఆకాశంలో తిరుగుతుంటాన్ని. దాన్ని చూసి మనమంతా కూడా ఆనందంతో కేరింతలు కొట్టాం. ఎందుకయ్యా అంటే వైనతేయస్య పక్షిణాం. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పక్షులలో వైనతేయుడు అంటే గరుత్మంతుడుగా ఉన్నాడు. చూడండి, సుందరీమణుల యొక్క నృత్య విన్యాసం, పద్మాకారంలో ఉండేటువంటి రంగవల్లి పైన వారు చేసేటువంటి విన్యాసం ఎంత గొప్పగా ఉందో చూడండి. భద్రగజములు, వాటిపైన మావటీలు, వారు పట్టుకున్నటువంటి ఛత్రములు, వాటికి అలంకరించబడినటువంటి ఆభరణములతో స్వామిని ఈరోజు మేము మోస్తున్నాం కదా,
స్వామిని మేము తీసుకువెళ్తున్నాం కదా, స్వామికి స్వాగతం పలుకుతున్నాం కదా అనేటువంటి టీవీతో అవి కదలటం ఆనందదాయకంగా ఉంది. చూడండి, చక్కగా సువర్ణకాంతులతో బ్రహ్మాండంగా మెరిసిపోతున్నటువంటి వాడై, రకరకాలైనటువంటి దివ్యాభరణములతో హృదయమధ్యంలో పచ్చను పెట్టుకున్నటువంటి వాడై, తిరునామములతో వెలుగొందుతున్నటువంటి వాడై, కల్కి తురాయతో శోభిస్తున్నటువంటి వాడై, సహస్రనామమాలతో చక్కగా మనకు కనువిందు చేస్తూ లక్షలాది జనం మధ్య కనిపిస్తున్నటువంటి ఆ గరుత్మంతుని మనమంతా కూడా దర్శిస్తున్నాం. మనమే ఇంత ఆనందంగా ఉన్నాం కదా, ఆయన ఇంకా ఎంత ఆనందంగా ఉంటాడు. ఈ స్వామిని నేను మోస్తున్నాను కదా అనేటువంటి పరమానందంగా ఉన్నాడు. అమృత కలశహస్తం కాంతి సంపూర్ణ దేహం సకల విభుద వంద్యం వేదశాస్త్రైరచింత్యం కనక రుచిరపక్షం ధూయమానాండగోళం సకల విష వినాశం చింతయేత్ పక్షిరాజం. సకల విష వినాశం చింతయేత్ పక్షిరాజం. గరుడ సేవ వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే సకల బాధలు నిర్మూలనమవుతాయి, సకల దోషములు పోతాయి, అనేక రకమైనటువంటి విషములన్నీ కూడా పోతాయి. కాబట్టి సర్పముల వల్ల బాధ ఉండదు. కాబట్టి ఈ గరుత్మంతుని యొక్క దివ్య భవ్య దర్శనం మనమంతా కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈయన పక్షులకు ప్రభువు, ఆకాశంలో తిరుగుతుండేటువంటి వాడు, అందరినీ కూడా సమన్వయం చేసేటువంటి వాడు, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ లగ్న పత్రికను దేవాది దేవతలకందరికీ అందించేటువంటి వాడు. చూడండి, వెంకటేశ ప్రభువుగా, శ్రీదేవిగా, భూదేవిగా వారు చేస్తున్నటువంటి నృత్య విన్యాసం ఒక్కసారి గమనిద్దాం. ఎంత కష్టపడి ఉంటారండి, ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారు. ఎప్పుడో వీరంతా కూడా చక్కగా మైపూతలు వేసుకున్నటువంటి వాళ్ళై స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఇటువంటి నృత్య భంగిమలలో మనమందరికీ కూడా కనిపిస్తున్నాం. నిజంగా ఆ వైనతేయుని యొక్క దివ్య లాంఛనమైనటువంటి దివ్యాభరణములు చూడండి. ఎందుకంటే గరుడసేవ గొప్పది అంటే మూలమూర్తి ఏ విధమైనటువంటి దివ్య ఆభరణములతో గర్భాలయంలో ప్రకాశిస్తూ ఉంటాడో, ఈ గరుడ సేవ నాడు కూడా స్వామి ఆ విధంగా మనకు వచ్చి కనపడుతూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే లోపల స్వామే గరుత్మంతుని పైన ఈ రోజొచ్చి మనందరికీ కూడా దర్శనాన్ని ప్రసాదిస్తున్నాడు. చూడండి, పచ్చలు, ముత్యాలు, మణులు, మాణిక్యాలు, అదేవిధంగా బంగారంతో చేయబడినటువంటి సహస్రనామముల వారుడు అనేకమైనటువంటి వాడితో తిరుపతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఇసక వేస్తే రాలనంత జనం, ఎక్కడ చూసినా నేల కనపట్టల్లా అత్యద్భుతంగా వెలుగొందుతున్నటువంటి ఈ దివ్యక్షేత్రంలో ఈ మహానుభావుని యొక్క దివ్య సేవ మనం చూస్తున్నాం. ఈయన అమృత కలశహస్తం, తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని చేతిలో తీసుకున్నాడు. కాంతి సంపూర్ణ దేహం, సువర్ణమైనటువంటి దివ్యకాంతులతో దేహం ప్రకాశిస్తుంటుంది. సకల విభుత బంధ్యం, సకల దేవతల చేత కూడా పొగడదగినటువంటి వాడు. వేదశాస్త్రైరచింత్యం, గరుడుని యొక్క రెక్కలే వేదములు అని చెప్పి అంటున్నారు. అందుకని ఇటువంటి వాడితో ప్రకాశిస్తున్నటువంటి వాడై కనక రుచిర పక్షం, రెండు రెక్కలు కూడా కనక ప్రభలతో చక్కగా ఉన్నాయి. ధూయమానందగోళం, ఇక బయలుదేరాడు అంటే సమస్త ప్రపంచం వణికిపోవాల్సిందే. సకల లోకములంతా కూడా భయపెట్టబడుతున్నటువంటివై సకల విష వినాశం, ఎటువంటి సర్పాలైనా ఏవైనప్పటికీ కూడా ఈయన్ని చూసి పారిపోవలసింది. అటువంటి పక్షిరాజైనటువంటి గరుత్మంతుణ్ణి మనమంతా కూడా ఒక్కసారి దర్శిస్తున్నాం. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. శ్రీనివాస